అయితే పిల్లలు అనేది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో సంబంధించింది. కానీ మన ఇండియన్ ఫ్యామిలీస్ ఎట్లా ఉంటాయి ఇంకా మీకు తెలుసు కదా! యాహ్! న్యూ లివర్స్ అవ్వంగానే ఎప్పుడు పిల్లలెప్పుడు అనే ప్రెషర్ ఇంట్లో అందరికీ ఆ! ఉంటుంది. ఆ స్ట్రెస్ వల్ల కూడా హార్మోనల్ ఇంబాలెన్స్ ఉంటుంది. సో, హ్మ్. అట్లాంటి పెద్దలు మన పాడ్‌కాస్ట్ చూస్తుంటారు. వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఒకటి ఏంటి అంటే, ఈ ప్రెగ్నెన్సీ అనేది ఒకటి అమ్మాయి వల్ల గాదు. ఇట్స్ ఆల్ బోత్. టుగెదర్. ఒక రిలేషన్‌షిప్ ఫస్ట్ బిల్డ్ అవ్వాలి. అంతేగాని పెళ్లయింది గదా! పిల్లలు కావాలి అంటే ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్. ఎందుకంటే యూ ఆర్ యాక్చువల్లీ డిస్టరప్టింగ్ దేర్ రిలేషన్‌షిప్ ట్రూ. ఫస్ట్ ట్రూ. థింగ్. అంటే ఒకళ్ళకొకళ్ళు తెలుసుకొని హ్మ్. దే హ్యావ్ టు అండర్‌స్టాండ్. అండ్ నౌఎడేస్ వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది. ఎప్పుడు కావాలి, ఏం చేయాలి, ఏంటి అని. ఈ సొసైటీ ప్యూర్ ప్రెషర్ ఉంటుంది గదా! పెద్దోళ్ళదైనా యూ హ్యావ్ టు అండర్‌స్టాండ్ దే నో వాట్ టు డూ. హ్మ్. ఓకే. మనం ఇలా చేయడం వల్ల, దానివల్ల వాళ్ళకి ప్రెషర్ పెరిగి, స్ట్రెస్ పెరిగి ఇద్దరికీ ఎఫెక్ట్ అవుతది తప్ప ఇట్స్ నాట్ అగైన్ ఎప్పుడూ అమ్మాయి ఎఫెక్ట్ అవుద్దని కాదు. హ్మ్. మేల్ కూడా సైలెంట్‌గా ఎఫెక్ట్ అవుతూనే ఉంటారు. అండ్ లెట్ దెమ్ డిసైడ్ వాట్ టు డూ. అనవసరంగా మీరు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు గానీ ఇంకా వర్స్ట్ అవుద్ది.